హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు అనేది మహిళలకైతే జమ అయితే చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఎప్పటి నుంచి ఈ పథకానికి అప్లై చేసుకునే ప్రాసెస్ ఉంటుంది, అలాగే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, అంటే ఏ పత్రాలు కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక ప్రతి నెల అర్హులైనటువంటి మహిళలకు 1500 జమ చేస్తామని అయితే చెప్పారు. సో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 1500 చొప్పున అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పారు. అంటే ఇది వరకు మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే కనుక వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తము, కాపు నేస్తము పథకాలు అయితే ఉండేటి. సో వాటి ప్లేస్లో అయితే కనుక మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగిందనమాట. రీసెంట్గా ఈ సంవత్సరానికి చూసుకున్నట్లయితే 3,300 కోట్లను కూడా మనకు బడ్జెట్ కేటాయింపు అయితే చేశారు. అలాగే మనకు ప్రతి నెల ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. ఆల్రెడీ నెలలో చూసుకుంటే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇక అలాగే మనకు తొందరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అయితే కనుక ప్రారంభించబోతున్నారనమాట. అందులో భాగంగా ఇక నెక్స్ట్ మిగిలిండేది ఏది అంటే కనుక మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. సో ఈ పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక మనకు అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే కనుక P4 సర్వే అయితే చేయడం జరిగిందనమాట. ఈ P4 సర్వే ప్రకారంగా అయితే కనుక అర్హుల్ని గుర్తిస్తామని అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటు మనకు కొన్ని రూల్స్ కూడా అయితే పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో 6 స్టెప్ వెరిఫికేషన్లో ఆల్రెడీ మీకు తెలుసు అనమాట. ల్యాండ్ అనేది ఎంత ఉండాలి, కరెంట్ బిల్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే మనకు 4 వీలర్ అనేది ఉండకూడదు, ట్యాక్స్ అనేది పే చేయకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, గవర్నమెంట్ పెన్షన్ ఉండకూడదు, ఇట్లాంటి రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటితో పాటు మనకి P4 సర్వే కూడా అయితే చేశారనమాట. అందులో భాగంగా చూసుకుంటే 20% వరకు పేదల్ని గుర్తించామని కూడా అయితే చెప్పారు. సో వాళ్ళందరికీ అయితే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారనమాట. మరి ఎప్పుడు ప్రారంభించబోతున్నారంటే మేబీ మనకు నెక్స్ట్ మంత్, సో జూలైలో అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో జూలై 1 నుంచి ఎప్పుడైనా కానీ ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలాగే చూసుకుంటే ఎవరెవరు అర్హులు అవుతారు, సో అలాగే వీటితో పాటు మనకేంటంటే కనుక 18 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నమాట. ఈ మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ఏపీ వాసులై ఉండాలి. అంటే మీ రెసిడెన్సీ అనేది, మీ అడ్రస్ అనేది ఏపీకి సంబంధించి ఉండాలి, మీరు ఏపీలో ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఈ పథకానికి అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది. ఇక మనకేంటంటే కనుక వార్డు సచివాలయాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే కనుక అప్లికేషన్లు తీసుకుంటారు. సో మన ఆధార్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్, బ్యాంక్ బుక్ జెరాక్స్, అలాగే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇవి అయితే కనుక అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో మనకు ప్రతి నెల 1500 చొప్పున అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం విడుదలైతే చేయవలసి ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఒక్కొక్క పథకాన్ని అయితే కనుక ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే ఉందన్నమాట. సో బడ్జెట్లో కూడా మనకు చూసుకోవచ్చు 3,300 కోట్లను అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగింది. కాబట్టి సో త్వరలోనే ఈ పథకాన్ని అయితే కనుక ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనమాట. సో అందులో భాగంగానే మనకు అప్డేట్స్ అయితే రానున్నాయన్నమాట. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.